మహాభారతం 42వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో ఏకలవ్యుడు గురుదక్షిణగా తన బ్రొటనవేలును ద్రోణునికి ఇవ్వటం, గురుపాండవుల విద్యాభ్యాసం చివరికి రావటం, ద్రోణుడు బాసము అను ఒక పక్షి బొమ్మను చేయించి చెట్టుకు వేలాడదీసి దానిని కొట్టమనడం, దానిని అర్జునుడు కొట్టడం వరకు చెప్పుకున్నాం. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అర్జునుడి ఏకాగ్రత, లక్ష్యాన్ని ఛేదించగలిగే అతని నిపుణత, వాటిని సాధించటం వెనుక అతని కఠోర సాధన చూసిన ద్రోణుడు అర్జునునికి అనేకమైన అస్త్రాలను మంత్రసహితంగా నేర్పించి ధనుర్వేదానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను బోధించాడు. చివరగా బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని సమంత్రకంగా ఇచ్చాడు. చూస్తున్న ధృతరాష్ట్రపుత్రుడు దుర్యోధనుడు అసూయ పడటం, కుళ్ళుకోవటం, రగిలిపోవటం ఏకకాలంలో చేయసాగాడు. ఒకరోజు 100 కౌరవులు, 5 పాండవులు, మరికొంతమంది ఇతర రాజకుమారులు ద్రోణాచార్యునితో పాటు గంగలో స్నానాలు చేస్తున్నారు. ఇంతలో ఒక భయంకరమైన ముసలి ద్రోణాచార్యుని పాదాన్ని నోట కరిచేసి నీటిలోకి లాగసాగింది. అంతమందికి శస్త్రవిద్యలు నేర్పినవాడు, భరద్వాజ కుమారుడు, అగ్నివేశుని శిష్యుడు, పరశురాముని అస్త్రవిద్యను పొందినవాడు అయిన ద్రోణుడు ముసలి నుండి తనను తాను రక్షించుకోలేడా? కాని శిష్యుల యొక్క పరిణతి, ఆపత్కాలమందు వారు స్పందించే తీరును ఆయన పరీక్షించదలచి, రాకుమారులారా, నా పాదమును ముసలి పట్టుకుంది, విడిపించండి అని ఆజ్ఞాపించాడు. నీటిపైన ద్రోణుడు కనబడుతున్నాడు. నీటి అడుగున ముసలి ఉంది. విడిపించేది ఎలా? భీముడు, దుర్యోధనుడు గదను విసరగలవారు, కాని గదతో నీటిలో కొట్టేదెలా? ధర్మరాజు పల్లెము విసరగలడు, కాని అది ఆచార్యుని కాలికే దిగితే? అంతా ఎవరికి వారు అలా అనుకుంటూ బిత్తరపోయి చూస్తుండసాగారు. అప్పుడు అర్జునుడు మాత్రం, ద్రోణుడి కాలు నీటిలో ఎటుదిక్కున ఉంది, పాదాన్ని పట్టిన ముసలి ఎటుదిక్కున ఎంత పొడవుగా ఉంది అని ఖచ్చితంగా లెక్క కట్టి ఏకకాలంలో 5 బాణాలను దానిపైన విడిచాడు. మరుక్షణం అది రక్తసిక్తమై చచ్చి నీటిపై తేలింది. మరోమారు ద్రోణాచార్యుడు అతని గురికి సంతోషించాడు. తన తండ్రి భరద్వాజుని వద్ద తనతో పాటుగా విద్యాభ్యాసం చేసి తన తండ్రి తర్వాత రాజై వెళ్ళిపోతూ, ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు, నా రాజ్యంలో నీకు అన్ని హక్కులు ఉంటాయి, ఏ సాయం అయినా కోరుకో, తప్పక చేస్తాను అని చెప్పి తనకు అవసరమైనప్పుడు వెళితే తానెవరో తెలియదని, తనలాంటి పేదవానితో స్నేహం ఏమిటి అని బయటకు ఈడ్పించాడు ద్రుపదుడు. అలాంటి ద్రుపదుడిని కొట్టగలిగే వీరుడిని తయారు చేశానని కూడా సంతోషించాడు. శస్త్రాస్త్ర విద్యలను నేర్పించడం పూర్తయింది. ద్రోణుడు ఈ విషయం ధృతరాష్ట్రునికి చెబుతూ, మహారాజా, రాజకుమారులంతా వారి వారి విభాగాలలో పూర్తిగా ప్రావీణ్యత సాధించారు. లోకంలోనే ఎదురులేని రీతిలో శస్త్రవిద్యలు నేర్చారు. ఇప్పుడు ఎవరెవరు ఎంతెంత నేర్చారో పెద్దలు తెలుసుకోవాల్సి ఉంది. రాజా, రాజకుమారుల అస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వీలుగా శస్త్రవిద్య ప్రదర్శనకై రంగస్థలాన్ని ఏర్పాటు చేయించండి అని అడిగాడు. ధృతరాష్ట్రుడు చాలా సంతోషించి విదురుణ్ణి పిలిచి అందుకు అనువైన విధంగా ప్రదర్శన సభను ఏర్పాటు చేయించమని ఆజ్ఞాపించాడు. ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం కొద్ది సమయంలోనే సకల సౌకర్యాలతో రంగస్థలం తయారు చేయించాడు విదురుడు. తర్వాత రాజకుమారుల అస్త్రవిద్య ప్రదర్శన గురించి రాజ్యమంతా ప్రచారం చేయించారు. ఎక్కడ చూసినా ఆ విషయం గురించే మాట్లాడుకోసాగారు ప్రజలు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, అతని 100 మంది ఇతర రాణులు ఒకే వేదిక పైన ఆసీనులయ్యారు. వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, సోమదత్తుడు, ఇంకా బ్రాహ్మణుల సమూహం మరొక వేదికను అలంకరించారు. సామంతులంతా ఒక వేదికను, మంత్రులు, మండలాధీశులు ఒక వేదికను, గాయకులు, సంగీత వాయిద్య బృందాలు, నృత్యకారులు ఒక వేదికను పంచుకున్నారు. పురజనులు అంతా చుట్టూ తమ తమ స్థానాల్లో కూర్చొని నిల్చొని ఉన్నారు. ముహూర్తం వచ్చేసింది. బేరీలు మోగాయి. ద్రోణుడు అశ్వత్థామతో రంగస్థలం మధ్యకు వచ్చాడు. అతడు వచ్చాక బ్రాహ్మణుల సమూహం వచ్చి పుణ్యవచనం చేసి వెళ్లారు. తర్వాత ఎర్రజెండాలు చేతపట్టుకొని, ఎర్రచందనం ఒంటికి పూసుకొని, పూలహారాలు ధరించి కౌరవులు, పాండవులు రంగస్థలం మధ్యకు చేరుకొని ద్రోణుని వెనుక, ధర్మరాజు వెనుక వయస్సులను అనుసరించి నిలబడ్డారు.
వారి వారి అస్త్రాలను అనుసరించి కత్తి, డాలు, బరిసె, గద, విల్లములు ధరించి ఎరుపెక్కిన కళ్ళతో ఏం జరుగుతుందా, ఎవరు గెలుస్తామా అన్న ఉద్వేగంతో ఉన్నారు. అంతా తమ తమ చేతులకు ఉడుముతోలుతో చేసిన తొడుగులు, కవచాలు ధరించారు. గురువుగారు ఆజ్ఞ ఇవ్వగానే ధర్మరాజు ఈటెతో విన్యాసం చేశాడు. తర్వాత భీముడు, దుర్యోధనుడు గదలు రకరకాలుగా త్రిప్పుతూ ప్రదర్శించారు. తర్వాత రాజకుమారులంతా విల్లములతోనూ, కత్తితోనూ, డాలుతోనూ ఎవరికి వచ్చిన తీరులో వారు ప్రదర్శన చేశారు. ప్రతిసారి వేదికను అలంకరించిన వారితో పాటుగా పుర ప్రముఖులు, పుర ప్రజలు చప్పట్లు కొట్టారు. అలా కొట్టిన చప్పట్ల మోత సముద్రపు హోరులాగా ఆకాశాన్ని అంటేలా ధ్వనించింది. అప్పుడు ఇక అసలైన పోటీ పరీక్షలకు ద్రోణుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.